వెల్కమ్ టు మెగా 9 టీవీ. వరుసగా 4 ఎన్నికల్లో గెలిచి గుడివాడను అడ్డాగా మార్చుకున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి చెక్ పెట్టింది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును రంగంలోకి దించి చంద్రబాబు గుడివాడ కోటపై చాన్నాళ్ల తర్వాత పసుపు జెండా ఎగరేశారు. దీంతో 2 దశాబ్దాల కొడాలి హవాకు చెక్ పడినట్టయింది. కూటమి సర్కార్ వచ్చాక సొంత నియోజకవర్గానికి రావడానికి సైతం భయపడుతున్న కొడాలికి ఇప్పుడు కూటమే తిరిగి ప్రాణం పోసింది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వీచిన కూటమి గాలి గుడివాడలో సైతం టీడీపీకి బ్రేక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము కొడాలి నానిని ఓడించి విజయకేతనం ఎగరేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యే అయ్యాక వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు షాడో ఎమ్మెల్యేగా తయారైన కామేపల్లి తులసిబాబు వ్యవహార శైలి సొంత పార్టీలో నేతల్ని సైతం చికాకు పెడుతోంది. ఇన్నాళ్లు కష్టపడి టీడీపీని గెలిపించుకుంటే ఇప్పుడు తులసిబాబు రూపంలో ఆ ఆనందం కాస్త ఆవిరవుతోందన్న ఆవేదన పార్టీ క్యాడర్లో కనిపిస్తోంది. ఇంతకీ ఎవరి తులసిబాబు? గతంలో వైసీపీ హయాంలో సిఐడి బాస్ గా పనిచేసిన ఏపీ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో జరిగిన దాడిలో పాల్గొన్న నిందితుడు. అప్పట్లో దాడి సందర్భంగా రఘురామ గుండెలపై కూర్చున్న చరిత్ర ఈ తులసిబాబుది. కానీ ప్రభుత్వం మారబోతోందని తులసి వ్యూహాత్మకంగా టీడీపీ నేత ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పంచన చేరిన తులసిబాబు ఆయన కాస్త ఎమ్మెల్యే కావడంతో తన హవా ప్రారంభమైందని గ్రహించాడు. ఆ తర్వాత తులసిబాబు ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఎమ్మెల్యే రాము దగ్గర వ్యవహారం మారిపోయింది. తులసిబాబు ఆజ్ఞ లేకపోతే వెనిగండ్ల రాము దగ్గర అపాయింట్మెంట్ లేదు, నియోజకవర్గంలో ఏ పని కాదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీనిపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయినా లెక్క చేయలేదు. గుడివాడలో ప్రతి దందాను తన కనుసన్నల్లో పెట్టుకుని తులసిబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి అతని పాపం పండింది. రఘురామరాజు కేసులో పోలీసులు అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పటికే వెనిగండ్ల రాముకు చేయాల్సిన నష్టమంతా చేసేసిన తులసిబాబు గుడివాడలో కొడాలి నాని ఎంతో బెటర్ అన్న అభిప్రాయం తెచ్చేశాడు. దీంతో కూటమి ఇప్పుడు కొడాలి నానికి చేతులారా గుడివాడను అప్పగించబోతున్నట్టు చర్చ జరుగుతోంది.